చాలామంది స్టూడెంట్స్ వచ్చేసరికి ఎదురు చూస్తున్న విషయం వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్. అది బీటెక్ అయినా, బీఫార్మసీ అయినా, ఎంటెక్ అయినా, ఎంఫార్మసీ అయినా, సో ఇంకేదైనా కానివ్వండి. సో పేపర్ వాల్యుయేషన్ సంగతి, ఎగ్జామ్స్ సంగతి, మార్క్స్ ఎంట్రీ సంగతి ఇంతకుముందు అప్డేట్ ఇచ్చాం. సో ఇప్పుడు అసలైతే నిన్న రావాల్సి ఉంది, మరి ఎందుకు డిలే చేశారు దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, ఈ వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అప్డేట్ ఆల్రెడీ ఇచ్చాం. అయితే మార్క్స్ ఎంట్రీ ఇదంతా కూడా కంప్లీట్ అయినప్పుడు కూడా ఈ వెరిఫికేషన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాని గురించి ఈ రిజల్ట్స్ అనేవి డిలే అవ్వడం జరిగింది. అదొక కారణం. అయితే ఈ పీఈ సెట్ కౌన్సిలింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, సెట్లు, మళ్ళీ అడ్మిషన్స్ అయిపోవచ్చినాయి, ఎంసెట్, ఎఫ్సెట్, ఇవి ఈ క్లాస్ వర్క్కు సంబంధించిన అకాడమిక్ క్యాలెండర్స్ ఇవన్నీ తయారు చేసే పనిలో బిజీ ఉండటం వల్ల ఈ రిజల్ట్స్ అయితే కొంచెం డిలే అవడం జరిగింది. చాలామంది అడుగుతూ ఉన్నారు, మరి ఈ వీక్ అయినా ఈ రిజల్ట్స్ డిక్లేర్ అయ్యేదానికి ఛాన్స్ ఉందని. మొన్న 30వ తారీఖు అన్నారు, రాలేదు. నిన్న నువ్వు వస్తాయి అనుకుంటే అప్పుడు కూడా రాలేదు. మరి నెక్స్ట్ రిలీజ్ చేసే ఈ రిజల్ట్ అయినా, ఎందుకంటే సర్వర్ కూడా బిజీ వస్తుంది అని చెప్పేసి. సర్వర్ బిజీ అనేది ఎప్పుడూ ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటుంది, అది పర్సిస్ట్ అవుతూనే ఉంటుంది. సో దానికి దీనికి సంబంధం మ్యాక్సిమం కొన్ని కండిషన్స్లో ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ వీక్లో ఎట్టి పరిస్థితిలో కూడా నెక్స్ట్ రిలీజ్ చేయబోయే రిజల్ట్ వన్ టైం ఛాన్స్ రిజల్ట్ అని అర్థమైపోతుంది. అయితే ఈ వీక్లో ఎప్పుడైనా బుధవారం అయినా రిలీజ్ చేయొచ్చు, రేపు అయినా రిలీజ్ చేయొచ్చు, ఎప్పుడైనా రిలీజ్ చేయొచ్చు. అయితే ఇది రిలీజ్ చేసిన తర్వాత కానీ మిగతా రిజల్ట్స్ గురించి మాట్లాడటానికి అయితే ఉండదన్నమాట. ఓవరాల్గా అయితే చాలామంది టెన్షన్ పడేది, పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది. పేపర్ వాల్యుయేషన్ ఎప్పుడూ కూడా ఒకే రకంగా జరుగుతుంది. దాని గురించి మీరైతే ఆలోచించాల్సిన పని అయితే లేదండి. ఖచ్చితంగా అయితే ఈ వీక్లో అయితే రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేసేదానికి మ్యాక్సిమం ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఆ ఒక్క వెరిఫికేషన్ ఏదైతే ఉందో సిగ్నేచర్ కనుక అయిపోతే లింక్స్ దానికి పెట్టేయడమే జరుగుతుంది అనమాట. ఓవరాల్గా అయితే ఇదండి. సో రిజల్ట్స్ వచ్చిన తర్వాత మీకు టెలిగ్రామ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను, పోల్ కూడా కండక్ట్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ కాల్ చేయండి.